బ్యాక్ టు అవర్ ఛానల్ VidyaRocks తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా సేఫ్గా ఇంట్లోనే ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మండే అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేద్దాం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 3 అలా అవుతుంది. ఇంకా మా చిన్న పాప నిద్రపోతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అండ్ మా పెద్ద పాప హాల్లో కూర్చొని చదువుకుంటున్నారు. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడే కొంచెం టైం దొరికింది. ఇంకా వ్లాగ్ చేద్దాం స్టార్ట్ చేశాను అనమాట. ఎలా స్పెండ్ చేస్తున్నారు ఈ క్వారంటైన్ టైంలో? నాకైతే అసలు టైమే దొరకడం లేదు. అంత ముందన్నా అంటే మా పెద్ద పాప స్కూల్కి వెళ్తూ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే కొంచెమైనా ఒక 1 hour 2 hours అన్నా కొంచెం దొరికేది టైం అనేది. ఇప్పుడు అసలు ఏం లేదనమాట. ఎంత బిజీగా ఉన్నానంటే అంత బిజీగా ఉన్నాను. అంటే ఇంట్లోనే ఉంటాం కదా, కొత్త హ్యాబిట్స్ ఏమైనా చేసుకోవడానికి టైం లేదు ఇప్పుడైతే. ఇంకా బయటికి వెళ్తూ ఆఫీసులు వెళ్తూ ఉండేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకైతే ఇప్పుడైతే మంచి టైం అని చెప్పాలి. అంటే కొత్తగా ఏమైనా అలవాటు చేసుకోవాలన్నా కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు టైం దొరుకుతుంది కదా. కొంతమందికి బోర్ కూడా కొడుతూ ఉంటుంది, బోరింగ్గా ఉండొచ్చు ఈ టైం వచ్చేసి. వాళ్ళకంటే రోజు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తూ ఒక్కసారిగా ఈ టైం ఇట్లా ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు. వాళ్ళకైతే కరెక్ట్గా అంటే ఈ టైంలో వాళ్ళు చేయలేని పనులు, ఇప్పుడు దాకా చేయలేని పనులు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. అండ్ అంటే క్లీనింగ్ కానీ ఇంట్లో అంటే వాళ్ళకి టైం లేక కొన్ని పనులు చేయకుండా ఆపేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఇప్పుడు చేసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పాలి. కొంతమంది చేస్తూ ఉండొచ్చు, ఇంకా వాళ్ళకి ఇంకా బోర్ కూడా కొడుతూ ఉండొచ్చు. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇంట్లో క్లీనింగ్స్ అని అండ్ వార్డ్రోబ్లో ఉండే బట్టలు అంటే కొన్ని టైట్ అయినవి, లూజ్ అయినవి, అండ్ ఇప్పుడు దాకా టైం లేక వాటి మీద అంటే టైం స్పెండ్ చేయాలనేది అన్నీ ఇప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు చక్కగా పిల్లలతో కిడ్స్తో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వేరుగా ఉంటుంది టైం అంతా, వెళ్ళి రావడానికి ఇంకా దాంతో సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పిల్లలతో కూడా స్పెండ్ చేయొచ్చు కదా, అది కూడా ఉంటుంది. ఇంకా నేనైతే మాకైతే ఇంట్లోనే ఉంటాం కదా, అంత ఏం డిఫరెన్స్ ఏం లేదు. అంత టైం అంటే ఇప్పుడు ఇంకా అసలు ఎక్కువ సరిపోవడం లేదు అని చెప్పాలి. నాకు కొన్ని నెగిటివ్ మెసేజెస్ వస్తున్నాయి, అంటే ప్యానిక్ అవుతున్నట్టు మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ధైర్యంగా ఉండి పక్కన వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పాల్సిన టైం అనమాట. ఇప్పుడు భయపడుతూ ఉంటే ఏమీ జరగదు. అట్లా భయపడడం వల్ల దానివల్ల ఆలోచన శక్తి తగ్గుతుందని చెప్పాలి. ఈ టైంలో మనం ఎంత ధైర్యంగా ఉండగలిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత ధైర్యంగా ఉంటారు. అండ్ మనం ఏదైనా స్టెప్ ఏమైనా ఫార్వర్డ్ ఏమైనా మనం వేరే ఏదైనా థింక్ చేయాలన్నా కూడా భయపడుతుంటే ఎక్కువ థింక్ చేయలేం కదా. ఇది ఆ టైం కాదు. భయపడకుండా ధైర్యంగా ఉండండి. అండ్ మేము కూడా అంటే ఇక్కడ పరిస్థితి కూడా చాలా చాలా భయంకరంగానే ఉంది. నేను అలాంటివి ఏమి షేర్ చేయడం లేదు. ఏది హ్యాపీగా ఉండే మూమెంట్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పాలి. కానీ ఏమంటే చాలా మంది చనిపోతున్నారు. అదే కాకుండా జాబ్స్ కూడా పోతున్నాయి అనమాట. లే ఆఫ్, కొన్ని కంపెనీస్ అయితే లే ఆఫ్ ఇచ్చేస్తున్నాయి. నేను ఇప్పుడు దాకా కొన్ని మెసేజెస్ కూడా చదివి వచ్చాను అనమాట. మా హస్బెండ్ చూపిస్తూ ఉన్నారు. అంటే కొన్ని కంపెనీస్ మన ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కంపెనీస్ వాళ్ళ జాబ్స్ అంటే తీసేస్తూ అంటే అట్లా చెప్తున్నారనమాట. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. నేను అలాంటి అంటే మేము ఒకరికొకరు ధైర్యంగా ఉంటేనే కదా మనము ఈ సిచ్యువేషన్ని దాటగలుగుతాము. అంతేకాని ఏదో అంటే భయపడుతూ పక్కన వాళ్ళు భయపించేవి నేను షేర్ చేయను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఒకసారి BBC న్యూస్లో కూడా చూశాను ఈ మధ్యనే, ఒక 2 days బ్యాక్ అనుకుంటాను. ఈ చైనాలో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అని అక్కడ వాళ్ళని మన వాళ్ళు లేకపోతే అంటే తెలుగునే BBC న్యూస్ తెలుగులోనే అది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని అడిగి కనుక్కుంటున్నారు అనమాట. వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు మేము బయటికి రాగలుగుతున్నాము, చాలా వరకు తగ్గింది చైనాలో. మా గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అయింది, వాళ్ళు చెప్పినట్టు మేము వింటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. మీకు దాన్ని బట్టి చూస్తుంటే ఈ వైరస్ అనేది త్వరలో అంటే డైల్యూట్ అయిపోతుంది. అంతలో మనము ఇట్లా బయట తిరగడం వల్ల ఈ స్ప్రెడ్ అంటే వైరస్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నాము. దానివల్ల మనకి ఇంకా అది ఎక్కువ ఏదో జరిగే లోపు మనము దాన్ని ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మనం బయట ఎక్కువ తిరగకుండా గవర్నమెంట్ చెప్పినట్టు, మన ఇండియా గవర్నమెంట్ కానీ అమెరికన్ ఈ గవర్నమెంట్ కానీ వాళ్ళు చెప్పినట్టు మనం వింటే ఈ వైరస్ చాలా వరకు డైల్యూట్ అయిపోతుంది. అంటే చైనాను చూస్తే అర్థమవుతుంది నాకు. అంటే అది మంచి రోజులు రాబోతున్నాయి. అంటే ఇది కంటిన్యూస్గా జరగదు. మనం చేసే కొన్ని పనుల వల్ల ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతాము అని మన చేతిలోనే ఉంది. అంతేకాని భయపడొద్దు, ధైర్యంగా ఉండి ఎదుర్కోవాల్సిన టైం ఇది.
చేస్తాను. మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కానీ ఇండియన్ కానీ అమెరికా వాళ్ళు ఎవరైనా సోల్జర్స్ కానీ బార్డర్స్లో ఉండి వాళ్ళు ఎంతో ధైర్యంగా మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళకి ఏం అవసరమో ఏముంటుంది మనల్ని కాపాడాల్సిన అవసరమో, కానీ వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉండి బార్డర్స్లో ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నారు కదా. అలాగే వాళ్ళకంటే ముందు చూస్తే వాళ్ళకి ఎటు నుంచి ఏమొస్తున్నాయో కూడా తెలియదు, అయినా వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉండి ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు కదా. అలాగే మనం కూడా మన పరిస్థితి కూడా అలా ఉందన్నమాట. మనము చాలా ధైర్యంగా ఉంటూ అంటే మనం 10 మందికి చెప్పే పొజిషన్లో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండి పక్కన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప మనం భయపడుతూ ఉంటే ఏమీ జరగదు. అదే చెప్తున్నాను, ఇంకా ఎవరు ప్యానిక్ అవ్వద్దు. ఇది మనము బయటికి వెళ్లకుండా మన గవర్నమెంట్ చెప్పినట్టు వింటూ మనము చేస్తే ఇది త్వరగానే పోతుంది అనుకుంటున్నాను నేను. మనకి ఇంట్లో కూర్చొని బోర్ కొడుతూ ఉన్నప్పుడు మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, దానికి సంబంధించిందే నేను ఒక గేమింగ్ యాప్ గురించి చెప్తాను. మామూలుగా గేమ్స్ ఆడుతుంటే మామూలు పాయింట్స్ అలా వస్తుంటాయి, కానీ ఈ గేమింగ్ యాప్ లో ఏముంటుందంటే మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఆడుతూనే మన టైం స్పెండ్ చేస్తూనే టైం పాస్ చేసుకుంటుంటేనే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసి MPL మొబైల్ ప్రీమియర్ లీగ్ అనమాట. దీని అంబాసిడర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. అది మనము దాన్ని ప్లే చేస్తూనే ఏదో ఒకటి గేమ్స్ ఉంటాయి దాంట్లో. ఆ గేమ్స్ ప్లే చేస్తేనే మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే నా ఛానల్ మెంబర్స్ ఎవరైనా బయటికి పోయి ఏదో ఒకటి తెచ్చుకోవడానికంటే ఇంట్లోనే టైం స్పెండ్ చేయడానికి బోర్ కొడుతుంది అన్న వాళ్ళు ఈ యాప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు దాకా ఆడలేదు, అంటే నాకు ఇక్కడ వర్క్ పర్మిట్ లేదు, నేను H4 డిపెండెంట్ కాబట్టి ఇంకా మా హస్బెండ్కి అసలు కుదరదు. మీకు కావాలంటే మీకు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అంతే. మీకు కావాలంటే అంటే నేను టాప్ యూట్యూబర్స్ కూడా ఇది రికమెండ్ చేస్తున్నారు కదా, అది నేను నాకు తెలిసింది చెప్దాం అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడైనా ఓపెన్ చేసి వెళ్ళండి. లేదు అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అలాగైనా మీరు బిజీగా ఉంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి, ఓకే. అండ్ ఇక్కడితో నేను ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. మీ హోప్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేనైతే ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ ఒకటి చేస్తాను. ఈవినింగ్ స్నాక్ అండ్ దాంతోపాటు మనము కర్రీ ఎలా చేసుకోవాలో ఈ క్వారంటైన్ టైంలో అంటే మనకి దొరికే వెజిటబుల్స్ ఏదైనా దొరికేది మనము రెండిటికి పిల్లలకి స్నాక్ మళ్ళీ మనం అది కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాంటిది నేను ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంకా మనం ఫస్ట్ అది చూసేద్దాం, ఓకే. ఇంకా నేను హాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు మా హస్బెండ్ మా పాప అక్కడే ఉన్నారు. How did the ball crash? The main topic you choose was Joy's ball got crashed. So you need to support that with a key detail. Yeah. I saw the book. I did it. ఇంకా అప్పుడే మెయిల్ వచ్చింది అనమాట. అండ్ మెయిల్ అండ్ కాల్ వచ్చింది. April 30 వరకు పిల్లలకి స్కూల్ లేదు అని, ఇంకా ఎక్కువ టాస్క్స్ యాక్టివిటీస్ చాలా ఇచ్చారనమాట. ఇవి మా హస్బెండ్ అప్పుడు చూస్తూ ఉన్నారు, అప్పుడే అప్లోడ్ అయ్యాను అనమాట. ఇవి చూస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు మా పాపకి. ఇంకా నేను వాళ్ళతో పాటు కొంతసేపు కూర్చొని టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా అంతలో మా చిన్న పాప కూడా లేచింది. ఇంకా తనకి కొంచెం తన పనులు చూసేసి ఇంకా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి ఇంకా ఇప్పుడు వంట చేయడానికి వచ్చాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను రాజ్మాతో స్నాక్ చేస్తున్నాను, దాంతోపాటు మనము కర్రీ కూడా చేస్తాము. ఇంకా నేను వచ్చేసి అల్లము ఎక్కువ ఇప్పుడు అల్లం యూజ్ చేస్తున్నాను అనమాట. అల్లము, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీరకు, ఆనియన్ కట్ చేసుకున్నాను. రాజ్మా వచ్చేసి ఐరన్, ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇది వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, మన ఎనర్జీని బూస్టప్ చేస్తుంది అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదైనా తట్టుకునే శక్తిని ఇస్తుంది అనమాట, అంత ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి లో GI ఇండెక్స్ ఉన్నది, అంటే దీనివల్ల మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ ఫుడ్ వచ్చేసి. అండ్ మనం వచ్చేసి ఇక్కడ దాంతోనే నేను పొట్టుతోనే దాన్ని మిక్సీ పడుతున్నాను అనమాట. దానివల్ల మనకి
అవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అది కాక మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, అంటే మలబద్ధకము అది కూడా అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా చేస్తుంది అనమాట ఈ ఫుడ్ అనేది. రాజ్మా అంటే రాజ్ లాంటిది అనే అలాగా అంత మంచి ఫుడ్ అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎక్కువ కూరగాయలు కూడా మనం తెచ్చుకోలేము పరిస్థితి కదా. ఇలాగ ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నామంటే ఒక స్నాక్ తీసుకోవచ్చు, అలాగే కర్రీ కూడా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చాలా ఇప్పుడున్న పరిస్థితికి చాలా యూజ్ అవుతుంది. అందుకని నేను ఎక్కువ కూరగాయలు లేనప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను మొత్తం మిక్సీ పట్టేసాను, దాంట్లో జీలకర్ర మిగతా ఉన్న అన్నీ వేసి కలిపేస్తాను అనమాట. కలిపేసి ఒక 5 minutes పక్కన పెడతాను. తర్వాత వచ్చేసి నేను గ్రేవీకి ప్యూరీ చేసి పెడుతున్నాను అనమాట. దానికి వచ్చేసి నేను ఆనియన్స్, టమాటో, అల్లము, వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా చాలా తక్కువే పడతాయి. టమాటో కూడా ఒక బిగ్ సైజ్ తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ కూరగాయలతో చేసేసుకోవచ్చు ఈజీగా. అట్లా ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ రాజ్మా అనేది మనకి స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. యాక్ని కూడా క్యూర్ చేస్తుంది, అలాగే మనం యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి బ్రెయిన్ మంచిగా ఆలోచన పవర్ని పెంచుతుంది అనమాట ఇది. అలాగే నేను అన్ని వడలన్నీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్తో కొంచెం సేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేశాను అవి తింటూ. తర్వాత నేను వచ్చి కర్రీ చేశాను అనమాట. తింటున్నాను, చాలా బాగా కుదిరాయి. ఇంకా ఇప్పుడు కర్రీ చేద్దామని వచ్చానమాట. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. నేను ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట. నేను ముందు మసాలా దినుసులు ఏం వేసుకోవడం లేదు, గరం మసాలా యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను పసుపు, కారం ముందే ఆయిల్లో వేసుకుంటాను, దీనివల్ల కలర్ మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ కారం కూడా అనిపించదు. ఎక్కువ కలర్ కావాలన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఆయిల్ ముందే వేసేసుకుంటే మనం కలర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎర్రగా అలాగా బాగా ఉంటుంది అనమాట. అండ్ పసుపు కూడా పచ్చి వాసన లేకుండా ఉంటుంది, పసుపు స్మెల్ లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాను, తర్వాత అది మొత్తం దాంట్లో కలుపుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు, తర్వాత ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అన్నీ వేసుకుంటున్నాను అనమాట. గరం మసాలా లాస్ట్లో వేస్తాను. అంత కర్రీ అయిపోయింది, లాస్ట్లో వేసుకుంటే స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం నేను కొంచెం మూత పెట్టుకొని అట్లాగే మొత్తం అది బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా, అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేశాను అనమాట. తర్వాత కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. అలా కొంచెంసేపు మూత పెట్టుకొని ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు స్లిమ్లో అది మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అది చేయాలన్నమాట కర్రీ అనేది. తర్వాత వచ్చేసి నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇంకా తర్వాత నేను ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా వడలు, అవి దీంట్లో వేస్తున్నాను అనమాట. మొత్తం బాగా కర్రీలో మొత్తం గ్రేవీలో మొత్తం పడేటట్టు మొత్తం దాన్ని బాగా కలుపుతున్నాను అనమాట. అట్లా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక 1 minute మూత పెట్టేసి, అంటే అవి గ్రేవీ అంతా పీల్చుకునేటట్టు ఉండాలి కదా, అట్లా 1 minute ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ అట్లా వేసేసుకొని తర్వాత ఇంకొక 1 minute మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత నేను ఇది ఉంటుంది కదా కసూరి మేతి చల్లుకుంటున్నాను. కసూరి మేతిలో అంటే ఫ్లేవర్ వస్తుంది, అలాగే మనకి మరీ ఎగుటు పుట్టకుండా ఉంటుంది అనమాట. దానికి కసూరి మేతి ఎక్కువ యూజ్ చేస్తాము, చాలా మంచిది కూడా మెంతి కూర అనేది. అందుకని నేను తర్వాత కొంచెం చేతులు నలిపి కసూరి మేతి అది పైన చల్లుతున్నాను అనమాట. కసూరి మేతి అనేది ఒకసారి యూజ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. కర్రీస్ ఏదైనా మసాలా కర్రీస్ ఎక్కడి పుట్టకుండా ఉంటాయి అన్నమాట, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను కర్రీ అనేది రెడీ అయిపోయింది. రాజ్మా మసాలా వడల కర్రీ అయిపోయింది అనమాట, రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, దోశలో బాగుంటుంది, పులావ్లో బాగుంటుంది, దేంట్లో అయినా చాలా బాగుంటుంది, చపాతీలోకి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను నైట్ అయిపోయింది, చపాతీ చేద్దామని పిల్లలు ఇంకా ఆకలిగా ఉన్నారని ఇంకా చపాతీ చేస్తూ ఉన్నాను అనమాట.
తప్పకుండా కర్రీ అండ్ స్నాక్ ట్రై చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కూరగాయలు కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మనకి ఇది బాగా బూస్టప్ లా ఉంటుంది, ఎనర్జీ బూస్టప్ లా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తట్టుకొని ఉండగలగాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనకి పప్పు దినుసులు తింటూ ఉంటే ఐరన్ అనేవి బాగా పడతాయి కదా, దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అండ్ మనం ఏదైనా తట్టుకునే శక్తిని కలుగుతుంది అనమాట మనకి. ఇలాంటివి ఈ టైంలో చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి కర్రీస్ మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచి మంచి ఫుడ్ తింటూ నేను చెప్పిన గేమ్ ఆడాలనుకుంటే ఆడండి, అలాగనే మీరు ఇంట్లో ఉండగలుగుతారు అని అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. స్టే అట్ హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విజయ్ సైనింగ్ ఆఫ్. బాగుందమ్మా.